చాలా కాలం తర్వాత బయటకొచ్చి సభ పెట్టిన కేసీఆర్. అధికారం వైపు తొలి అడుగు, మళ్ళీ గెలవడం కష్టం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. పిఠాపురం వర్మ అంటేనే వివాదాలకు చిరునామా అన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ మరియు జనసేన కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా పిఠాపురం కేంద్రంగా సాగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వర్మ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యాయి. పవన్ కళ్యాణ్ అయితే ఎవరికి ఎక్కువ, నన్ను కొట్టడానికి జనసేన వాళ్ళు వచ్చారు అంటూ వర్మ పిఠాపురంలో చేసిన ఫైరింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాధారణంగా వర్మ ఏదైనా విషయంపై స్పందించాలంటే అది ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది. కానీ ఈసారి ఆయన నేరుగా పవన్ కళ్యాణ్ బలాన్ని మరియు ఆయన అభిమాన తీరును ప్రశ్నించడం గమనార్హం. గత కొద్ది రోజులుగా వర్మ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తూ అక్కడి రాజకీయ వాతావరణంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు జనసేన కార్యకర్త వర్మను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుండడం లేదా ఆయన వ్యాఖ్యలపై నిరసన తెలపడం వంటివి జరిగాయి. దీనిపై వర్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తిరిగే హక్కు ఉంటుందని, ప్రశ్నించే అధికారం ఉంటుందని ఆయన వాదిస్తున్నారు. కేవలం తాను నిజాలు మాట్లాడినందుకే తమ మీద దాడి రావడం ఏంటని ఆయన నిలదీశారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు గౌరవం ఉండవచ్చు, కానీ ఆయనను రెచ్చగొట్టే దాడులు చేయించడం సరైన పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు. తనను భయపెట్టాలని చూస్తే అది ఎవరికి సాధ్యం కాదని, తాను ఎక్కడికి పారిపోనని ఆయన కుంటబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా పిఠాపురంలో జనసేన కార్యకర్తలు తనపై దాడికి ప్రయత్నించడం పట్ల వర్మ అసహనం వ్యక్తం చేశారు. అసలు పవన్ కళ్యాణ్ అయితే ఎవరికి ఎక్కువ, ఆయన కోసం తన ప్రాణాలను ప్రాణంగా పెట్టాల్సిన అవసరం తనకు లేదని వర్మ ఆవేశంగా వ్యాఖ్యానించారు. ఒక సినిమా స్టార్గా పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ వేరు, కానీ రాజకీయ క్షేత్రంలో వచ్చినప్పుడు ప్రతి అడుగులోనూ జవాబుదారీతనం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తన మీదకు గొడవకు వచ్చిన వారు నిజంగానే పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషులు అయితే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కానీ ఇలా భౌతిక దాడులు తేవడం పవన్కే నష్టమని వర్మ విశ్లేషించారు. వర్మ మాటలలోని తీవ్రతను బట్టి చూస్తే ఆయన జనసేనని తన సాధారణ రాజకీయ నాయకుడిగా చూస్తున్నట్లు అర్థమవుతుంది. మరోపి వివాదం రాజకీయ రంగు పూముకుంది. వర్మ కావాలనే పిఠాపురంలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని, పవన్ కళ్యాణ్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు ఎవరో వెనుక ఉండి నడిపిస్తున్నారని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. కానీ వర్మ మాత్రం తనపై జరిగిన దాడి ప్రయత్నాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, నిజం చెప్పడానికి ఎప్పుడు వెనకాడనని ఆయన గట్టిగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఎవరికి ఎక్కువ అనే మాట ద్వారా ఆయన పవన్ వ్యక్తిత్వాన్ని కూడకుండా ఆయన చుట్టం తన అతిని ఎక్కువ